ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు కదా సార్ బిగ్ బాస్ హౌస్లో, ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ముక్కు అవినాష్ వస్తాడు అంటున్నారు కదా, ఆయన అయితే మంచి పంచులు ఉంటాయి, మంచి కామెడియన్. అలాగే వైజాగ్ రోహిణి అన్నారు, అలాగే యాంకర్ రవి అంటున్నారు. వీళ్ళందరూ వస్తే బాగానే ఉంటుంది. అలాగే హరితేజ్ అంటున్నారు సింగరు. వీళ్ళందరూ వస్తే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ కదా, కొంచెం రేటింగ్ పెంచుతాయి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారు? నేనైతే నైన్కాకి సపోర్ట్ చేస్తాను, బయట కూడా నాకు తెలుసు. రా బాబాయ్, నైన్కాకి సపోర్ట్ చేస్తున్నా, ఆమె నాకు తెలుసు బయట. తర్వాత మళ్ళీ విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది. వీళ్ళిద్దరికి నా సపోర్ట్ ఉంది. మళ్ళీ శోభా శెట్టి బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే గేమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో అంటే శోభా శెట్టి రావచ్చు అంటారు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ? తెలీదు, 8 మంది వస్తారు అంటున్నారు. ఎవరు వస్తారో తెలీదు. ఎవరు వచ్చినా కానీ బిగ్ బాస్ అంటే ఏంటి, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి మనల్ని, అది మనకు కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి? నాకు అంత రేంజ్ లేదు, వచ్చినా నేను వెళ్ళను. ఐఎమ్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ బిగ్ బాస్. బిగ్ బాస్ ఈజ్ ఎగ్నెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. ఆల్రెడీ హైకోర్టులో కేసులు వేశారు, సుప్రీంకోర్టులో వేశారు. ఈ బిగ్ బాస్ అంటే ఏంటి, మన హక్కుల్ని హరించుకోవడం, లాక్కోవడమే. అర్థమవుతుందా? బాహ్య ప్రపంచంతో మనకు సంబంధం లేకుండా అన్ని కట్ చేసేయడము. ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? తర్వాత అక్కడ ఒకరి మీద ఒకరి విషయం చిమ్ముకోవడము, ఈ రొమాన్స్, హగ్గులంట, ముద్దులంట, ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు కదా, చెడిపోతున్నారు కదా యువత. టోటల్గా బయట ఉన్నప్పుడు ఒకలాగా అనిపిస్తారు వాళ్ళు మనకి హౌస్లోకి వెళ్ళగానే వాళ్ళ నిజ స్వరూపం ఏంటి అనేది బయట వాళ్ళకి అర్థమైపోతుంది అంటారు. ఓకే, ఇప్పుడైతే ముక్క అవినాష్ వస్తారు అని అంటున్నారు. ముక్క అవినాష్ వస్తే అంటే ఎంటర్టైన్ చేసి కప్ ఆయనే కొట్టుకొని వెళ్తారు అనుకుంటున్నారు. కప్ ఎవరు కొట్టుకెళ్తారు నాకు తెలియదు, కానీ ఆయన వస్తే మాత్రం ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది, రేటింగ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా టీవీ షోలు చేశాడు, బిగ్ బాస్ చేశాడు, సినిమాలు చేశాడు. అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. టేస్టీ తేజ వస్తే సార్, టేస్టీ తేజ ఆయన అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేడు, యావరేజ్ అంత అయింది. చాలా మంది అంటున్నారు కదా బిగ్ బాస్ హౌస్ లోకి టేస్టీ తేజ వస్తే వాళ్ళని కూడా పంపించేస్తారు అని చెప్పి అంటున్నారు. ఆయన పేరు నేను చూడలేదు, ఆయన అయితే ఒక యావరేజ్ కమెడియన్ అంతే, అంత సూపర్ హిట్ కమెడియన్ అయితే కాదు. ముక్కు అవినాష్ అయితే సూపర్, ఆయన అన్ని రంగాల్లో ఆరితేరిపోయి ఉన్నాడు. ఇప్పుడు రాజమౌళి గారు మూవీస్ తీస్తే హీరోస్ ఎలా అయితే సెకండ్ మూవీ తీస్తే ఫ్లాప్ అని అంటారో, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి ఇంకా సీరియల్స్ ప్రాజెక్ట్స్ లేకుండా బయట టీవీ షోస్ చేసుకుని అక్కడితోనే ఆగిపోతున్నారు అని అనుకుంటున్నారు. ఏమంటారు మీరు? ఇప్పుడు రాజమౌళితో ఎవరైనా హీరో నటిస్తే ఆ తర్వాత వేరే డైరెక్టర్తో నటిస్తే అది అటర్ ఫ్లాప్ అవుతుంది. అది గత మనం 25 సంవత్సరాలుగా చూస్తున్నాం. మన దేవర కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాగే ఆచార్య చూసాం, ఇలా చూసి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క హీరోకి అట్లా వచ్చింది. ఇప్పుడు సేమ్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే 100% అని నేను అనలేను, ఎందుకంటే బిగ్ బాస్లో మరి ఇప్పుడు మన ఒక ఆయన గెలిచాడు సింగర్, ఆయన పేరు ఏం పేరు? సింగర్ రాహుల్ సిప్లిగంజ్. మరి ఇప్పుడు ఆయనకి మంచి పేరు వచ్చింది కదా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత. ఆయన ఆస్కార్ వేదిక మీద డ్యాన్స్ చేశాడు. అంటే చాలా మంది ఆయన పాడిన పాటకి ఆస్కార్ ఆయనకి రాలేదు, కానీ ఆయన పాడిన పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆయన కూడా లాస్ ఏంజల్స్ తీసుకెళ్ళి ఆస్కార్ వేదిక పైన ఆయనతో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయించారు. ఆయనకి పేరు వచ్చింది, కొంతమందికి వచ్చింది. చాలా మంది ఒపీనియన్ అనమాట, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతే బయటకు వస్తే వీళ్ళకి షోస్ తప్ప ఇంకేం ఉండదు. షోని అంటే బిగ్ బాస్లోకి ఏదో ఐడెంటిఫై కోసం మాత్రమే వెళ్తున్నారు వీళ్ళు అనేసి టాక్ అనమాట. మరి ఆ విషయంలో రాహుల్ సిప్లిగంజ్కి ఒక్కడికే రివర్స్ అయింది అనుకుంటా, ఎందుకంటే ఆయన బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత హీరోకి కూడా ఒక సినిమా తీశారు కదా, రంగా మార్తాండ్ అనుకుంటా. అవును, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో ఆయన బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన హీరో అయ్యాడు. అలాగే ఆస్కార్ వేదిక మీద కనిపించాడు, ఆయనకి ప్లస్ అయింది, ఇంకొంతమందికి మైనస్. శ్రీరామ్ చంద్ర కూడా సింగర్ సార్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక, కానీ ఆఫర్స్ ఆయన ఏం రాలేదు. ఆయన ఇండియన్ ఐడల్ విన్నర్ కదా, చాలా మందికి ఒక 90% అవకాశాలు రాలేదు, ఒక 10% అయితే పేరు వచ్చింది అనుకున్నా. కొంతమందికి బిగ్ బాస్ నుండి వచ్చినాకే కొంచెం ఇంకా ఫేమ్ వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఎవరు ఉన్నారు కదా, ఒక ఆమె ఎవరు, ఆమె పేరు ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్. ఆమె కూడా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినాక బాగానే ఉంది, పేరు వచ్చింది. అంతకుముందు బిగ్ బాస్కి ముందు ఆమె అంటే ఎవరికి తెలియదు, నాకే తెలియదు. సీజన్ 1 నుంచి 7 వరకు అందరూ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు బిగ్ బాస్ సీజన్ చూడడానికి, కానీ సీజన్ 8 మాత్రం అసలు ఏం లేదు చూడడానికి, గొడవలు తప్ప ఒకరినొకరు కొట్టుకోవడం తప్ప అని అంటున్నారు. సీజన్ 8 చూడొచ్చు అని అంటారు. అసలు ఇప్పుడు ఐ డ్రీమ్స్ యాంకర్ స్వప్న గారు తెలుసా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న యాంకర్స్ అందరిని ఒక పోగేస్తే ఫస్ట్ ప్లేస్లో ఆమెకి ఇవ్వాలి. ఆమె పెద్ద హేమీలు తీసింది ఇంటర్వ్యూలు. పీసీసీలో కావచ్చు, ఎస్ జానకి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర, అట్లాంటి వాళ్ళకి చేసింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆమె ఏమనింది ఇంటర్వ్యూలో, నాకు అవకాశం వచ్చింది కానీ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని మనం అక్కడికి వెళ్ళి మన స్వేచ్ఛ అనేది, మన స్వాతంత్రం అనేది ఒకరి చేతిలో పెట్టడం ఏంటి, నాకు ఇష్టం లేదనింది. సో ఆమె ఏమైనా చిన్న మనిషా?
ఆ మాటలు అనిందంటే ఇప్పుడు నువ్వు క్యాచ్ చేసుకోవచ్చు బిగ్ బాస్ ఈజ్ బ్యాడా గుడ్ అనేది. ఈసారి ఉన్న వాళ్ళంతా హౌస్ లో స్క్రాప్ అని అంటున్నారు సార్. స్క్రాప్ అని అనలేము, కాకపోతే అక్కడ డైరెక్టర్స్ బాగోలేదు. బిగ్ బాస్ డైరెక్టర్స్ సరైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయినారు. రేటింగ్ లేదు. ఇప్పుడు ఈ నాగమణికంట ఉన్నాడు, ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నాడు. అవసరమా? ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అన్నీ నీకు లేవా నాకు లేవా? మనం బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది ఏంటి? ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. అది మర్చిపోయి నాకు నా పిల్ల కావాలి, నా పిల్లం కావాలి, నేను విన్ అవ్వాలి అంటే ఏంటి అట్లా అసలు? ఇప్పుడు లాస్ట్ వీక్ సోనియా ఎలిమినేషన్, ఇది ఫెయిరా అన్ఫెయిరా? చాలా ఫెయిర్ అండి. ఆమె చూస్తే నాకు ఒక క్యారెక్టర్ గుర్తొచ్చింది, నరసింహ సినిమాలో రమ్యకృష్ణ, నీలాంబరి. అందులో చూసారు కదా ఆమె అంటే ఎలాగంటుందో. ఇప్పుడు సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాక నిఖిల్, పృథ్వీ వాళ్ళ ఆట వాళ్ళు ఆడతారు. వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. అలానే సోనియా వచ్చి వాళ్ళతో మదర్ అని చెప్పేసి వాళ్ళకి హగ్గులు ఇవ్వడం, ముద్దులు ఇవ్వడము, అమ్మ అని చెప్పేసి లవర్ క్యారెక్టర్ ప్లే చేసింది ఆమె. ఆమె కూడా అంత విషయం కక్కకూడదు. అమ్మ అందరితో కూడా చాలా నెగిటివ్గా ఉంది అన్న. ఈ బిగ్ బాస్ చరిత్రలో హాయ్ రా, 8 నీకే హాయ్ చెప్పిన. ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో 8వ సీజన్ కదా, ఇన్ని సీజన్లోన ఇప్పుడు అలాంటి కంటెస్ట్ నేను ఎక్కడ చూడలేదు, అంత నెగిటివిటీతో. అమ్మో, ఇప్పుడు టూ ఎలిమినేషన్స్ ఉన్నాయంటున్నారు సార్. మణికంఠ వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. మణికంఠ నాగ మణికంఠ. థ్యాంక్ యూ.